అన్న నన్ను కూడా తీసుకో అన్న, నాకు టాలెంట్ ఉంది, నాకు యాక్టింగ్ వచ్చి అని చెప్పి మెసేజ్లు చేసి కాల్స్ చేసి చెప్పడం కాదు, మీరు ఆడిషన్ కి వచ్చి చూపెట్టాలి. నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా ఆడిషన్ కి రండి. మీరు సెలెక్ట్ అవుతేనే మీకు ఛాన్స్ అనేది ఇస్తా. ఎందుకంటే నెపోటిజం మనకి లేదు. అందరినీ మన వాళ్ళని పెట్టుకొని షార్ట్ ఫిల్మ్ దిద్దామని చెప్పి నేను అనుకోవట్లేదు. నిజంగా టాలెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఛాన్స్ రావాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా. స్క్రిప్ట్ రైటర్స్ కి ఇట్లాగా మన దగ్గర ఛాన్స్ ఉంది. నేను చెప్పిన కదా మీకు ఆల్రెడీ, ఈ పాపని ఈ బాబుని ఇద్దరిని బేస్ చేసుకొని యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్ గా లేకపోతే యాజ్ ఎ ఫ్రెండ్స్ గా మీరు స్టోరీ అయితే రాసుకోండి. ఒక మంచి మెసేజ్ స్టోరీ లాగా ఉండాలి. స్టోరీ రెడీ చేసుకొని ఆడిషన్ కి కింద ఇస్తున్న డేట్స్ ఉన్నాయి కదా, మన మేలో 11th, 12th, 13th ఈ 3 days మనకైతే ఆడిషన్స్ అయితే ఉంటాయి. దయచేసి యాక్టింగ్ కోసం ఛాన్స్ కావాలి, స్క్రిప్ట్ రైటర్ కోసం ఛాన్స్ కావాలని చెప్పి కాల్ చేయకండి. డైరెక్ట్ గా మీరు హాయ్ అని వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు ఆడిషన్ డీటెయిల్స్ మొత్తం వచ్చేసి అన్ని రెడీ చేసుకొని ఆడిషన్ కి వచ్చేసండి. చెప్పిన డేట్ కి చెప్పిన టైం కి చాలు. ఇంకో విషయం నేను క్లారిటీ ఇస్తున్నా, ఆడిషన్ కి ఎవరైతే ఇస్తున్నారో మీరైతే మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము చేస్తుంది ఫ్రాడ్ కాదు. మేము జెన్యున్ గా ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. అది కూడా కంప్లీట్ ఫ్రీగా. అంతేకాదు ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఒక్కటంటే ఒక్కటే, మీరు ఆడిషన్ లో సెలెక్ట్ అయితే షూట్ కి రావడానికి ట్రావెల్ ఛార్జెస్ అండ్ అంతేకాకుండా ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఈ ఛాన్సెస్ వచ్చేసి మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఎందుకంటే మేము ట్రావెల్ ఛార్జెస్ ఇట్లా మీకు ఇవ్వాలి కదా, మాకు అందుబాటులో మేము ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ మీరు హైదరాబాద్ లో ఉంటే మాకు కూడా ట్రావెల్ ఛార్జెస్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒక్క ఛాన్స్ కావాలి అని చెప్పి చాలా మంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డైలీ కృష్ణానగర్ కి, సినిమా ఇండస్ట్రీలోకి తిరుగుతూనే ఉంటారు కదా ఆఫీస్ లో చుట్టూ, వాళ్ళకైతే ఈ రీల్ ని కంపల్సరీ షేర్ చేయండి. ఒక్క ఛాన్స్ అది మా సైడ్ నుంచి మేము ఇవ్వడానికి సిద్ధం. ఇంకపోతే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని వదిలేయండి. ఎవరిని ఇట్లా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జెన్యున్ గా మనం అయితే ఛాన్సెస్ ఇస్తున్నాం. ఎవరికైతే నిజంగా కావాలో, ఒక్క ఆపర్చునిటీ వస్తలే అని చెప్పి వెయిట్ చేస్తున్నారు, కంపల్సరీ మీరైతే దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.